ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతలు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము. నా కుమారుడా, నా మాటలను మనసులో ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ప్రియమైన వారులారా, ఆయన యొక్క మాటని మన యొక్క మనసులో దాచిపెట్టుకోవాలి. ఆయన మాట్లాడినటువంటి మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని, పూర్ణ ఆత్మతోనూ పూర్ణ సత్యముతోనూ నన్ను ఆరాధన చేయుడని ఆయన చెప్పి ఉన్నారు. గనుక పూర్ణ ఆత్మతో పూర్ణ సత్యము గలవారమై దేవుడిని ఆరాధన చేయాలి. మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని మనం ప్రేమించాలి. దేవుడు మనకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలను మనము తూచ తప్పక పాటించాలి. చాలామంది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మర్చిపోయి, చాలామంది దేవునికి లోబడక భ్రష్టులైపోయిన వారు ఎంతోమంది, దైవాశీర్వాదములను కోల్పోయిన వారు ఎంతోమంది. ఆ పరిస్థితుల్లో మీరు వండుకుంటున్నట్లు దేవుడు మీతో ఏదైతే వాక్య రూపంలో, కళల రూపంలో, ప్రవక్తలు దర్శనాల ద్వారా మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాడో, ప్రవక్తల ద్వారా ఆ మాటలను విన్నవారై మీరు లోబడి జీవించండి. అప్పుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదమును మీరు పొంది దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించేవారుగా, కుమారులుగా, కుమార్తెలుగా మీరు ఉండగలుగుతారన్నది దాంట్లో ఏ సందేహం లేదన్న విషయాన్ని మీ మధ్యలో పంచుకొని దేవుని యొక్క మాటలను మీ హృదయంలో ఉంచుకోండి. మీరు బాగుపడాలి అంటే మీరు దేవుని యొక్క మాటలను మీ హృదయంలో దాచిపెట్టుకొని మరి జీవించండి. దైవాశీర్వాదములు పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. ప్రేమ స్వరూపి, ఈ యొక్క పరిశుద్ధమైన పునరుత్థాన వేళలో ప్రభా, నీ మాటలను నీ హృదయంలో దాచిపెట్టుకొని ఉండుడి అని చెప్పావు. ఇదిగో ఈ దినము ప్రభా, మీరు మాతో మాట్లాడబోతున్న మాటను బట్టి స్తోత్రం. ఈ వాక్యము మా జీవితాల్లో ప్రభా పదిలంగా దాచుకొని మా హృదయంలో అంటుకట్టుకొని ప్రభా వాటిని మెమరీ వేసుకొని ఉండే జీవితం దయచేయండి. కృప చూపించండి. మీ సన్నిధి కాపుదల తోడుగా ఉండి నడిపించండి. కృపామయుడ కృప చూపించండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక బంధులో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని కూడా నీ రాకడికి సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.